దేవుని నామంలో మీకందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 49కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం సామ్స్ 34 చాప్టర్ చదువుకుందాం. సామ్స్ 34 చాప్టర్లో 28 వర్సెస్ ఉన్నాయి. దాన్ని 2 పార్ట్స్గా చేసి ఈరోజు 10 వర్సెస్, మిగతా వచనాలు రేపు చదువుకుందాం. రండి, నాతో పాటు కలిసి చదవండి. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెము డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటే దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తోయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయు నాలోచించి వారు వెనుకకు మళ్లింపబడుదురు గాక. యెహోవా దూత వారిని పారద్రోలును గాక. వారి గాలి కొట్టుకు పొట్టువలెనుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండును గాక. నన్ను పట్టుకొన వలనని వారు నిర్మిత్తముగా గుంటలలో తమ వల్ల నొడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్మిత్తముగా గుంట తవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక. వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన మందికి ఎంతో మీది లేస్తున్నారు. ఆయనను పడద్రోయాలని, ఆయన చంపివేయాలని నిశ్చయించుకున్నారు. ఆయన వెనకాల, ఆయన ముందు ఎంతో మాటలు మాట్లాడుతున్నారు. ఆయనతో మంచిగా ఉంటున్నారు, కానీ వెనకాల మాత్రము ఆయన గురించి కుట్ర, ఈర్ష, జెలసీ, ఇవన్నీ కూడా లక్షణాలు వాళ్ళలో ఉంటున్నాయి. దావీదు బాధపడుతున్నాడు. దీంట్లో మనం ఒక విషయం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దావీదు తన ఓన్ స్ట్రెంగ్త్తో, ఓన్ బలంతో, ఓన్ జ్ఞానంతో ఈ మ్యాటర్ని డీల్ చేయట్లేదు. ఎక్కడైతే ఆయనకు గ్లిచ్ వచ్చిందో, అవును నా మీదికి ఇట్లా మనుషులు లేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను పడేయడానికి గుంట త్రవ్వినారు, ఆయన ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నాడో ఆయన సొంత బలము కానీ, సొంత శక్తి కానీ, సొంత జ్ఞానం ఉపయోగించట్లేదు. ఆయన కేవలం దేవుడి దగ్గర మొదలుపెడుతున్నాడు. దేవా, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళని దారి తప్పించు దేవా, నీ దూత వాళ్ళని తరిమి కొట్టాలి దేవా అని దావీదు నిశ్చయముగా, ఆయన విశ్వాసముతో ఆయన పని చేస్తున్నాడు. ఆయన నోరు వాడట్లేదు, ఆయన మైండ్ వాడట్లేదు, ఆయన చేతులు వాడట్లేదు. ఏమనుకుంటున్నారు? దావీదు ఎంత గొప్ప వీరుడో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకు ఎంత గొప్ప ఆర్మీ ఉందో ఆయన మీకే తెలిసి ఉంటుంది. ఆయన మీదకి వచ్చే వారిని ఆయన ఒక్క నిమిషంలో హతం చేయగలడు. అంత సామర్థ్యం ఉంది దావీదు. కానీ ఆయన ఓన్ స్ట్రెంగ్త్ పైన ఆధారపడట్లేదు, కేవలం యెహోవా పైన ఆధారపడుతూ, దేవా ఇట్టి వారిని నువ్వు చూసుకోదేవా, నాకు సంబంధం లేదు దేవా వీళ్ళతో, నువ్వు చూసుకో, నీ దూత చూసుకోదేవా. నువ్వు ఆ కార్యం చేసినప్పుడు అయ్యా నా ఈ శరీరంలో ఉన్న ప్రతి ఎముక నిన్ను స్తుతిస్తుంది, నిన్ను ఆరాధిస్తుంది. అవును, నా దేవుడు నా మొర విన్నాడు, నా పగవారిని నా నుండి తీసివేసినాడు అని ప్రతి నాలో బాడీలో ఉన్న ప్రతి పాట కూడా నిన్ను స్తుతిస్తుంది దేవా అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం కదా. అందుకే దావీదుకి దేవుడు హృదయానుసారుడా అని పేరు ఇచ్చినాడేమో. మనం కూడా మన జీవితంలో కూడా ఎంతోమంది మన మీదికి లేస్తారు. ఇది ఎట్లా? మనం ఏం చేయకపోయినా కానీ చాలా మంది మనము ఎదుగుతున్నా కొద్ది మన మీద జెలసీ, వీళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు, నేను ఎట్లా ఎదుగుతలేను. ఆ పరిస్థితిలో గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మనము మన శక్తి, బలము, జ్ఞానమును మనం వాడుకున్నట్టయితే ఆ సిచ్యువేషన్ పైన, వాళ్ళపైన మనం జయం పొందలేము. కానీ ఎప్పుడైతే నువ్వు నేను యెహోవాపైన ఆధారపడి, దేవా వీళ్ళు నా మీదికి లేస్తున్నారు దేవా, వాళ్ళని చేతికి అప్పగించుకుంటున్నాను, అక్కడ నుండి నన్ను విడిపించినప్పుడు అయ్యా నేను స్తుతిస్తాను, నేను గణపరుస్తాను అంటున్నా అని నువ్వు నేను అన్నప్పుడు మనకు శత్రువులు ఉండరు. ఇంకా మనకు తెలియకుండానే వాళ్ళు చెదురు భూమిగా మారిపోతారు. మనకు తెలియకుండానే గాలి చెదురుగొట్టు పొట్టు వలే వాళ్ళు ఉంటారంట. అంత విశ్వాసం మనం కూడా కనపరచగలుగుతున్నామా? ఒకసారి కలమూసుకుందామా? స్తోత్రం పరిశుద్ర గొప్ప దేవ మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈరోజు నాయన మాకు జ్ఞాపకం చేసిన వయమ బలం, శక్తి నాయన, జ్ఞానం కాదయా, నీ మీద ఆధారపడ్డప్పుడు చేసా ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని బయటికి తీసే దేవుడవయా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దావీదు వంటి విశ్వాసం నాయన, దావీదు వంటి యేసయ్యా నాయన, మమ్మల్ని మేము నీకు అప్పగించుకునే భాగ్యాన్ని యేసురాజా మాకు అనుగ్రహించండి. మా శత్రువులను సైతం నాయన నీ పాద సన్నిధికి అప్పగించుకునే నాయన శక్తిని మాకు అనుగ్రహించండి. దాని నాయన ఈ దినం నీకు అప్పగించుకుంటున్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. మరి ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ, ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. నేను ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు నన్ను ఎంతో బలపరిచింది ఈ వాక్యం. మిమ్మల్ని కూడా అదే రీతిగా బలపరిచి ఉందని నేను నమ్ముతున్నాను. బలపరిచి ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మెండైన కృప మీ పైన, మీ కుటుంబాలపైన నిండుగా ఉండును గాక. ఆమేన్.